తాడిపత్రి మున్సిపాలిటీ ఇక్కడ రాజకీయాలు పక్కన పెడితే తాడిపత్రి మున్సిపాలిటీ డెవలప్ అయిందంటే, అభివృద్ధి జరిగిందంటే అందుకు కారణం కూడా జేసీ ఫ్యామిలీ అనే చెప్పుకోవాలి. అది ముందు నుంచి కూడా వాళ్ళు తాడిపత్రిని బాగా డెవలప్ చేశారు. తర్వాత కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చినాక కూడా తర్వాత కేతిరెడ్డి పెద్దారెడ్డి కూడా బాగా కూడా డెవలప్ చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినాక ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంకా బాగా అభివృద్ధి చేయాలి అంటే తాడిపత్రి మున్సిపాలిటీని ఎక్కడ చెత్త కానీ శుభ్రంగా ఉండాలని తాడిపత్రి ప్రజలకి ఒక విన్నపము ఇచ్చాడు, వార్నింగ్ ఇచ్చాడు. వినకపోతే నా లెవెల్లో నేను మీ అందరికీ శిక్ష వేస్తాను, ఫైన్ వేస్తానంటూ కూడా వార్నింగ్ ఇచ్చారు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు. తాడిపత్రి ప్రజలకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీరందరూ కూడా ఎక్కడ కూడా చెత్త వేయకూడదు, పరిశుభ్రంగా ఉంచుకోండి. మీ ఇంటి పక్కల ఉన్న పరిసరాలు కానీ ఏ షాప్ అయినా కూడా ఆ చెత్త కానీ వేయకోకుండా పరిశుభ్రంగా ఉంచుకోండి మీరు అంటూ కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. పరిశుభ్రంగా ఉంచుకోకపోతే ఇప్పుడు లాస్ట్ టైం నేను వార్నింగ్ ఇస్తున్నాను, మీరు వినకపోతే మాత్రం నేను మళ్ళీ మీకు భారీగా శిక్ష వేస్తా, భారీగా ఫైన్ కూడా వేయాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఇదైతే నిజంగా ఒక మంచి పరిణామాన్ని చెప్పుకోవాలి. ఇది రాజకీయం పక్కన పెడితే మంచిగానే చెప్పాడు. ఇది పాటిస్తే బెటర్. ఎందుకంటే చాలా ఒకప్పుడు కూడా మన ఏపీ రాష్ట్రంలో బాగా ఉండే మున్సిపాలిటీ అంటే తాడిపత్రి మున్సిపాలిటీనే అని చెప్పుకోవాలి. మంచి అంటే వాళ్ళు మున్సిపాలిటీలో ఏదైనా కానీ బాగా ట్యాక్సెస్ కానీ ఏదైనా కానీ తాడిపత్రి మున్సిపాలిటీ ఒక కేస్ స్టడీగా చెప్పుకుంటారు అందరూ కూడా. సో ఇప్పుడు అందుకనే తాడిపత్రి మున్సిపాలిటీ ఇంకా బాగా డెవలప్ చేయాలని జేసీ ప్రభాకర్ రెడ్డి అక్కడ ప్రజలకు విజ్ఞప్తి చేశారు, వార్నింగ్ ఇచ్చారని అనుకోవాలి. ఊరిని మోడిఫై చేయాలా, నేను అట్లా ఒక ప్యాంప్లెట్ కూడా వదులుతున్నా, వస్తుంది. చెత్త వేస్తున్నారు, ఎన్నిసార్లు చెప్పాలా వేయొద్దనే. నేను దాంట్లో మీకు 4 ఆప్షన్లు ఇచ్చిన. ఫస్ట్ ఆప్షన్ నీళ్లు కట్ చేస్తాం మీరు చెత్త వేస్తే. సెకండ్ ఆప్షన్ కరెంట్ కట్ చేస్తాం. లేదంటే మీరే చెప్పాలా ఫైనా, లేదంటే చెత్త మీ ఇంట్లోకే. ఎన్నిసార్లు చెప్పాలా? ఈసారిగా ఒకటే డిసైడ్ చేసుకున్నా, మీరు మారుతారా లేకపోతే నన్ను ఊరు ఇడిపిస్తారా? మీరు మారుతారా లేదంటే నన్ను ఊర్లోంచి తరిమేయండి. చాలా స్ట్రిక్ట్ గా ఉంటా. మోటార్ సైకిళ్ళు చక్కగా పెట్టలేరా? ఏడికి చదువుకుంటారు? ఇందాక బీటెక్ పాప దీపాలు అన్ని అమ్ముతుంది, ఎంత సంతోషపడినా అంత సంతోషపడి ఆ పాప మళ్ళీ వేరే స్థలం ఇచ్చేస్తే మళ్ళీ ఆడ పెట్టింది. ఏమిటికి బీటెక్? నేను ఒకటే కొడతాను, మీరు వద్దంటే నేను ఊరు వదిలిపెట్టిపోతాను, నాకేం అవసరం లేదు. మీరు ఒకటే రెండే ఉండే ఆప్షన్లు. ఊరి వదిలిపెట్టమంటే పోతాను, హ్యాపీగా పోతాను. నేనేదో చేయాలనుకుంటున్నా, వద్దనుకుంటే చెప్పండి, హాయిగా ఉండండి. మీరు శివాలయం పోతే పాలు తాగుతారు, అన్ని తాగుతారు, అడేసి వస్తారు. అది తీసుకొని ఎవడు ఎత్తేది అక్కడక మున్సిపాలిటీ వాడు ఊడ్చేవాడికి పర్మనెంట్ వరకు 93,000. మీ ఇంజనీర్ చదువుకుంటే రావడానికి 20, 30, 40 వచ్చేది. బాగా అవుతుంది. మీరు నేను చెప్పినట్లు వింటారా లేదంటే నన్ను తప్పించండి, తొందర ఏం లేదు. రెండే మార్గాలు, మీరు మారుతారా లేదంటే నన్ను ఊర్లోంచి తరమండి. రెండే ఆప్షన్లు. మీకు కష్టమైతే నన్ను పంపించండి, నేను ఏడాది బతుకుంటా. మారండి దయచేసి. ఏమనంటే ప్రభాకర్ రెడ్డి తిడతాడు, ప్రభాకర్ రెడ్డి కోపం, బాధ. ఏంటి బాధ? ఏం తక్కువ నాకేం తక్కువ లేదు. మీకు ఎక్కువ ఉండి కూడా మీకేం తెలియదు, నాకు తక్కువ ఉండి నేను బాగున్నా, హ్యాపీగా ఉంటా, ఎప్పుడు హ్యాపీగా ఉంటా.